ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరికిట్లోని జీకేఆర్ఎస్ కన్వెన్షన్ హాలులో జయోలుకాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద బిగ్ జ్యువెలరీ షోను మున్సిపల్ చైర్పర్సన్ పండిట్ వింతా పవన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు ఉంటుందని, ప్రజల వద్ద నుండి కూడా మంచి స్పందన వస్తుందని వారు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ ఆర్మూరు పట్టణంతో పాటు పరిసరాల గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుజాత రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెర్కిట్ నందు జయోలుకాస్ 10, 11, 12 ఈ 3 డేట్లలో ఇది చాలా పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. రెడ్డి గార్డెన్ పెర్కిట్ ఆధ్వర్యంలో చాలా కలెక్షన్ మట్టుకైతే చాలా బాగున్నాయి. 15% మంజూరి, మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉన్నాయి. నిజామాబాద్ పోయి లేకుండా ఇక్కడే ఆర్మూర్ పట్టణంలో క్వాలిటీ ఐటమ్స్ అండ్ తక్కువ మజూరీతో మనకు ఇక్కడ అందుబాటులో ఇవ్వడం చాలా సంతోషం. ఇలా ఎగ్జిబిషన్ని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ ఇక్కడికి వచ్చి కలెక్షన్ చూసి నచ్చిన ఐటమ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చాలా చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఈ జయోలుకాస్ కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా ముఖ్యంగా మేనేజర్కి, ఇక్కడ ఉన్న వచ్చిన అందరికీ, ప్రజలందరికీ, మా తోటి కౌన్సిలర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని మరోసారి వీరికి మనం సహకరిస్తే మళ్ళీ ఎవ్రీ 6 monthsకి, మన 1 yearకి వాళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నవీపేట మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో నవీపేట మండలం మాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు లక్ష్మణ్. నేను రిటైర్డ్ గెస్టెడ్ మాస్టర్ని. గతంలో నాకు ఒక యాక్సిడెంట్ ద్వారా ఈ ధ్యాన ప్రచారం అయింది. మొత్తము తగ్గిపోయింది. అయితే నేను గతంలో ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆర్మూర్లో రిటైర్ అయిపోయాను. కానీ అందరూ ఇక్కడ చాలామంది నా శిష్యులు ఉంటారు. నవీపేట మండలంలో దాదాపు అన్ని విలేజ్లో నా స్టూడెంట్లు ఉన్నారు. అయితే ఇక్కడ ధ్యాన ప్రచారం చేద్దాము, పత్రిజీ చెప్పిన ధ్యాన ప్రచారము, సద్యాన సాంగత్యము, తర్వాత స్వాధ్యాయము, శాకాహారము అనే దాన్ని స్లోగన్ తీసుకొని పిఎస్ఎస్ఎం ఇచ్చిన పిలుపు మేరకు సాయికృష్ణారెడ్డి మన జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు నేను సాయశక్తుల ఇక్కడ నా సమయాన్ని కేటాయించి మ్యాక్సిమం నవీపేట మండల్ మొత్తం అన్ని విలేజ్లు తిరిగి ప్రతి విలేజ్లో అన్ని ఇండ్లలో ధ్యానులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధ్యాన ప్రచారం చేస్తాం, ధ్యాన ప్రచారం పంపిస్తామని చెప్తున్నారు. కాబట్టి దాన్ని పట్టుకొని నేనే స్వయంగా డ్రైవ్ చేసిన పర్లేదు. ప్రతి విలేజ్లో ప్రతి గడపకి ధ్యాన ప్రచార కరపత్రాలు పంపిణీ చేసి అందరినీ ధ్యానం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ సహకరించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆత్మబంధువులకు, మాస్టర్లందరికీ నమస్కారం. ఈరోజు నవీపేట్ మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో నవీపేట్ మండలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో నవీపేట్ మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి పిరమిడ్ శక్తి, ధ్యానం, శాకాహారం గురించి వివరించడం కొరకు
అందరినీ సమాయత్తం చేయాలని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు ఈ విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయించి మరి ఈ మండలం అంతా మరి లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో పాంప్లెట్ల పంపిణీ కానీ, శాకాహార ర్యాలీలు నిర్వహించడం కానీ, అదేవిధంగా ధ్యాన సప్తాహాలు నిర్వహించడం కానీ, పిరమిడ్లను నిర్మించడం మరి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి బోధన నియోజకవర్గం నవీపేట్ మండలంలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన ప్రచార రథంచే మరి ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఈ మండలం మొత్తం ధ్యాన మండలంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మరి జరగాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మాస్టర్లు సహకరించి పత్రిజీ గారు చెప్పినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు పయనించి వారు విశ్వ కళ్యాణం కొరకు అయితే ఏదైతే చేశారో మరి ఒక పిరమిడ్ మాస్టర్గా మనందరి బాధ్యతగా తీసుకొని ఈ విశ్వ కళ్యాణాన్ని మనం అందరం ముందరికి తీసుకెళ్దాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల ప్రైవేటు పాఠశాలల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆర్మూరు పట్టణంలో గల లోటస్ స్మార్ట్ స్కూల్లో జరిగిన ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులుగా శ్రీ భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శిగా విద్యా ప్రవీణ్ పవర్ ను, స్కాలర్స్ వేణును కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇట్టి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షకులుగా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ భాషిత సుందర్ మరియు కాంతి గంగారెడ్డిలు వివరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆర్మూరు మండలంలోని ప్రైవేట్ స్కూల్స్ యొక్క బలోపేతానికి కృషి చేస్తామని, విద్యా ప్రమాణాల స్థాయి పెంపునకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీ భాషిత సుందర్, కాంతి గంగారెడ్డిలు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మానస గణేష్, భార్గవి విద్యాలయం గోపికృష్ణ, నలంద పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఈరోజు నన్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, తర్వాత పిల్లల యొక్క విద్యా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సమస్యలపై ఈరోజు నుంచి అందరినీ కలుపుకొని అధికారులను, తర్వాత తల్లిదండ్రులను, పాఠశాల తల్లిదండ్రులను, తర్వాత పిల్లల కోసము విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా సమ్మిళితం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. ఇందులో భాగంగా మీరందరూ నాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఆర్మూర్లోని లోటస్ స్మార్ట్ స్కూల్లో జరిగిన ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీటింగ్లో శ్రీ భరత్ చంద్ర మల్లయ్య గారి అధ్యక్షులుగా, మరియు నేను అంటే విద్యా ప్రవీణ్ సెక్రటరీగా, మరియు స్కాలర్స్ వేణు గారు కోశాధికారిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరి ఇటు ఎన్నిక అనేది ఏకగ్రీవంగా జరిగినప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీ భాషిత కొలపల్లి సుందర్ గారు మరియు కాంతి గంగారెడ్డి గారు ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా నిర్వహించడం జరిగింది. అయితే మేమంతా కూడా ఈ న్యూ టీమ్ అనేది ఈ మన ఆర్మూరు పట్టణంలో సాంకేతిక విద్యని మా యొక్క విద్యలో జోడించి మా యొక్క ప్రతి ఒక్క పాఠశాలకు బలోపేతం చేస్తూ, మరి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కానీ, విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఆటపాటలను ప్లే చేస్తూ ఎన్నిక నిర్వహించిన మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సిరికొండ మండల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా స్కూల్లో విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సైబర్ నేరాలపై నియంత్రణపై పోలీస్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, వారిచ్చినవి ఏవి తీసుకోకూడదని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం వెంటనే అందించాలని సూచించారు. గ్రామస్తులకు ఏ సమస్యలు వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి అడవి ప్రాంతంలో ఉన్న శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రజలకు భక్తులకు కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం మన తెలంగాణ కొత్త తిరుపతిగా వెలిసింది. భక్తులందరికీ కొత్త తిరుపతి పేరుతోనే నిజామాబాద్ నుండి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి శనివారం రోజు బయలుదేరుతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత తూంపల్లి గ్రామ అడవి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వచ్చిన భక్తులు ఆటపాటలతో చప్పట్లతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పల్లికి ఊరేగింపు చేసి హారతితో ముగించి అన్న ప్రసాదం అందజేస్తారు. ఆలయ అర్చకులు ఇక్కడ 6 సంవత్సరాలపై పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తాడని నమ్మకంతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అడవి ప్రాంతంలో వెలిసిన కొత్త తిరుపతిని చూడడానికి భక్తులు దూర ప్రాంతం నుండి తరలి వస్తుంటారు. ప్రతి ఏడాది 2వ నెలలో జాతర హోమం అభిషేకాలతో 3 రోజుల కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ నెల 19, 21 తేదీలో జాతర వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఎదురుకొండ వెంకటరమణ గోవింద గోవింద. అస్సలు అంటలే వాడలేదు. గోవింద 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 రమణ గోవింద. ఎదురుకొండ వెంకటరమణ గోవింద. ఆదరవాడ నాగరక్షక గోవింద. తూంపల్లి వెంకటరమణ గోవింద గోవింద. నారాయణ జై జై తలా వైకుంఠాయ శ్రీనివాసాయ వైకుంఠాయ శ్రీనివాసాయ వైకుంఠాయ శ్రీనివాసాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవ. ఓం నమో భగవతే. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు తెలంగాణ విశ్వవిద్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఈ రోజు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉద్యోగులు కరపత్రాలు విడుదల చేశారు. యూనియన్ సెక్రటరీ బికోజీ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యోగులందరూ కలిసి పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివకుమార్, ఉద్యోగులు మధులిక, సురేష్ రెడ్డి, డాక్టర్ రవీందర్ నాయక్, బబ్లు, నవ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16న జరిగే కార్మికుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. గ్రామీణ కార్మికుల రైతుల సమ్మెను ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి. ఫిబ్రవరిలో జరిగే ఏదైతే తెలంగాణ విశ్వవిద్యాలయంలో పొరుగు సేవల సిబ్బందిగా 276 మంది వివిధ రంగాల్లో పనిచేయడం జరుగుతుంది. మాకు చాలీని జీతాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేయమన్నదో సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకంగా శాలరీ చెల్లించడం జరుగుతుంది. ఏదైతే యూనివర్సిటీ ఏర్పడినప్పుడు మా విలువైన భూములు కూడా కోల్పోయి కూడా మేము చాలా రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము. మాకు రెగ్యులరైజ్ చేయాలని 17 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో జీతాలు చెల్లిస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకతకి నిరసిస్తూ ఈ నెల జరిగే 16న దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మెను
తెలంగాణ విశ్వవిద్యాలయం పొరుగు సేవల సిబ్బంది అందరం యూనిటీగా ఉండి విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను. ఈరోజు IFTU నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ఫిబ్రవరి 16న గ్రామీణ కార్మికులు రైతులు 16 తారీఖున సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ రోజు దేశవ్యాప్తంగా సమ్మె ఉంది కాబట్టి అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరుతా ఉన్నాము. ఏదైతే గతంలో అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులరేషన్ చేయాలని పోరాటం చేసినా అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కార్మికుల్ని పట్టించుకొని రెగ్యులరేషన్ చేయాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ రోజు 16వ తేదీన సమ్మెలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే కార్మికులు అప్పట్లో తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులు ఆ రోజు భూములు కోల్పోవడం కూడా జరిగింది. ఆ రోజు భూములను కూడా ఇచ్చి ఈ తెలంగాణ యూనివర్సిటీని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని, కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో తెలంగాణ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉన్న అందరికీ రెగ్యులరేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈరోజున్న కార్మికులు దేశవ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం కావాలని ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ కూడా సమ్మెలో పాల్గొని గ్రామీణంలో రైతులు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చిందో, ఇంతకుముందు 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని అక్కడ ధర్నాలు చేసి 7 నెలలుగా సలనక ఎండనక వాననక అక్కడ చట్టాల్ని కాపాడుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదే అడ్డదారిగా ఆ చట్టాల్ని తెస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు గ్రామాలలో కూడా రైతులు ధర్నాలు దిగవడం జరుగుతుంది. అలాగే కార్మికులకు కనీస వేతనాలు లేవు కాబట్టి ఇవాళ 16వ తారీఖు నాడు ఏదైతే 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు పాల్గొని దీంట్లో విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సమస్యలు ప్రతి ఒక్క సమస్య ఉంది. ఏదైతే 44 చట్టాలు ఉండే ఇంతకుముందు 44 చట్టాలని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులు నడ్డిస్తూ ఉంది. ఏదైతే 44 చట్టాలు ఉన్నాయో ఆ 45 చట్టాలని రెగ్యులరేషన్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. 4 లేబర్ కోడ్లను తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక కర్షక సమ్మె అదేవిధంగా గ్రామీణ భారతాన్ని జయప్రదం చేయవలసిందిగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ మరియు బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిస్తూ ఉంది. మొత్తం భారతదేశంలో మోడీ సర్కార్ మరి అనుసరిస్తున్నటువంటి బహుజన కార్మిక రైతు వ్యతిరేక విధానాలు మరియు ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇప్పటికే మొత్తం ప్రైవేటీకరణ, అంబానీ, ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకి విదేశీ స్వదేశీ మరి గుత్త పెట్టుబడిదారులకు అప్పగించేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు BSNL, బ్యాంకులు, ఓడరేవులు మరి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీ కంపెనీలకు అప్పచెప్పిన పరిస్థితి. మరి అది దాని ద్వారా మరి అలా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని మరి అవుట్సోర్సింగ్ రంగాన్ని తొలగించి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ సామాజిక భద్రత, కార్మిక వర్గానికి సామాజిక భద్రత, పని భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గము, కర్షకులు, ఇతర ప్రజానీకం అంతా కూడా ఈ సమ్మెతో పాటు భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.